40% ఫ్రీజర్ ఉంటుంది, 60% ఫ్రిడ్జ్ ఉంటుంది. ఓకే, ఇందులో స్టీల్ ఐటమ్, గ్లాస్ ఐటమ్, మెటల్ ఐటమ్ పెట్టకూడదు. స్టీల్, గ్లాస్, మెటల్. గ్లాస్ కూడా గ్లాస్ పెట్టకూడదు. డీప్ ఫ్రీజ్ కాబట్టి -డిగ్రీస్లో ఉంటుంది, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. -డిగ్రీస్ అంటే మనం గడ్డగట్టే గ్లాస్, స్టీల్, మెటల్. ప్లాస్టిక్ పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ కానీ కవర్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇందులో అంటే మన కిచెన్ ఐటమ్ అవి పెట్టవచ్చా? అంటే కవర్లు ఉంటే ఓకే, బాటిల్ నుండి ఇటు సైడ్ పెట్టుకోవాలి, బాటిల్ నుండి ఇక్కడ పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే సార్, కంప్లీట్ సెన్సార్ బేస్ మీద వర్క్ చేస్తుంది. కంప్లీట్ సెన్సార్ మీద వర్క్ చేస్తుంది. ఇక్కడ ఐటమ్స్ ఉంటుంది, ఇక్కడ కూలింగ్ వస్తుంది. ఐటమ్ ఉంటేనే కూలింగ్ వస్తుంది, కూలింగ్ వస్తుంది. లేదంటే లేదు. మీకు అది వాటర్ కావచ్చు, ఏదైనా ఐటమ్ కావచ్చు, ఇంకేదైనా ఐటమ్ ఏదైనా దాని తగ్గట్టు అది తీసుకుంటుంది. అది ఈ పార్టీషన్ అన్ని పార్టీషన్స్ కంప్లీట్. అంటే ఇండివిజువల్ ఇప్పుడు ఈడ పెట్టినాం, ఈడ పెట్టలేదు. ఈడ పెట్టినా ఇక్కడ కూలింగ్ వస్తుంది. ప్లస్ వేరే వస్తువు కూడా ఉంటుంది దాని తగ్గట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటర్ పెట్టినాం, ఐస్ కావాలని అంటే ఇక్కడ ఉన్నది లేదు. ఇన్ కేసు ఇక్కడ వాటర్ పెట్టినాం, ఇది ఇంకా వేరేది ఈ రెండింటికి వస్తాయి కూలింగ్. ఇప్పుడు ఈ ఐటమ్ ఈ కంపార్ట్మెంట్ ఏం లేదు అనుకో, ఇక్కడ కూలింగ్ రాదు. రెండు కంపార్ట్మెంట్కే వస్తుంది మీకు. సైడ్ బై సైడ్ స్పెషల్ ఫీచర్ అది ఎక్కువ 24 వచ్చింది. ఇంతకుముందు ఏమో మొత్తం కూలింగ్ అయ్యేది, ఐటమ్స్ ఉందా లేకపోతే కూలింగ్ అయ్యేది. ఐటమ్స్ ఉంటుంది, కూలింగ్ వస్తుంది. ఇంకా మీకు గ్యాస్ వేస్ట్ అవ్వకుండా, పవర్ వేస్ట్ అవ్వకుండా సేఫ్ సైడ్ ఉంది. దీన్ని సామ్సంగ్ కూడా సేమ్, అది అది ఇది రెండు సేమ్ అన్న. టెక్నాలజీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, దాన్ని కూడా చూసాను. కొంచెం టెక్నాలజీ డిఫరెన్స్ ఉంటుంది, కంపెనీ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్. దీంట్లో మన వెజిటబుల్స్ కానీ మీట్ కానీ అయినా పెట్టుకోవచ్చు. వెజిటేబుల్ పెట్టుకోవచ్చు. వెజిటేబుల్, మీట్, ఫిష్, గ్రోసరీస్. ఇక్కడ మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఏదైనా ఇది కూడా పెట్టద్దా? పెట్టుకోవచ్చు. బాటిల్ గ్లాస్ బాటిల్స్ పెట్టకూడదండి. ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో గ్లాస్ బాటిల్ పెట్టకూడదు. ఇక్కడ పెట్టద్దు. మొత్తం మైనస్ 18 లో ఉంది. ఇది మైనస్. అది లీస్ట్ ఎంత? లీస్ట్ లీస్ట్ లో పెట్టుకోవచ్చా? -15. ఇప్పుడు అలాగే ఉంది కదా సార్. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏది పెట్టకూడదు సార్. కవర్స్, ప్లాస్టిక్స్ అంతే. కవర్స్, ప్లాస్టిక్స్. ఒకవేళ పెట్టినా ఏం అనుకుంటే ఒక 1 or 2 hours అంటే పెట్టుకోవచ్చు. అంటే అది వేరే మనం తీస్తాం కాబట్టి పగిలిపోతుంది. అది ఓకే ఓకే, బ్రేక్ అయిపోతుంది. -20 బాగా ఐస్లో ఉంటే పగిలిపోతాయి కదా. అలా అది మైనస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -15 నుంచి -23 వరకు ఉంటుంది. 23 కదా. ఇప్పుడు లీస్ట్ కూడా మామూలుగా -15 అంటే లోయెస్ట్ కూల్. అంత పెట్టదా? -15 అంటే లోయెస్ట్ కూల్, -20 అంటే హైయెస్ట్ కూల్ కదా. హైయెస్ట్ కూల్. మిడిల్ ఎక్కడైనా పెట్టుకోమంటా? -18 స్టాండర్డ్, అది స్టాండర్డ్ టెంపరేచర్. ఓకే. ఇది ఐస్ మేకర్ అండి. 70% వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇందులో. 70 అంటే ఎక్కడ వరకు వస్తుంది? ఈ లైన్స్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఈ కింద ఈ లైన్. ఓకే. ఐస్ అయిన తర్వాత ఇలా ఫిల్ చేసి బాస్కెట్ వాడుకోవాలి. ఓకే. ఇది ఫ్రిడ్జ్ ఐటమ్. ఇది మొత్తం అన్ని ట్రాన్స్పరెంట్ చాలా బ్లాక్ అంటే నెట్ లాగా ఉందా? ఐసోక్స్ ఏమైనా పెట్టారు కదా, కనిపించకుండా బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. కొంచెం నీట్ పెడతారు, బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా. ఓకే. ఇది ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ అండి. ఈ ఐటమ్ దీనిలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇందులో పెట్టిన ఐటమ్ స్మెల్ ఇందులోకి రాదు, ఇందులో పెట్టిన ఐటమ్ స్మెల్ ఇందులోకి రాదు. హైజీన్ పేషెంట్ కంప్లీట్గా. ఓకే. దీనిలో సేమ్ టెక్నాలజీ అండి, సెన్సార్స్. ఐటమ్స్ ఉంటే కూలింగ్ వస్తే, ఐటమ్స్ అయితే కూలింగ్ రాదు. దీని కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రాన్స్ ఇది ఫ్రిడ్జ్ది 1 to 7 ఉంటుంది. 1 అంటే హైయెస్ట్ కూల్, 7 అంటే లోయెస్ట్ కూల్. మన స్టాండర్డ్ టెంపరేచర్ 3 degrees, 3 or 4 degrees స్టాండర్డ్. ఎనీ టెంపరేచర్ అంటే ఇప్పుడు సమ్మర్లో లాగా, వింటర్లో లాగా. సమ్మర్లో ఇంకా కూల్ అని 1 పెట్టుకోవచ్చు మీరు. అనుకుంటే అంతేగాని స్టాండర్డ్ అయితే 3, 4, 3 or 4. 3 ఎనఫా? 3 enough. ఇంకోటి ఫ్రీజర్ సార్, లెఫ్ట్ సైడ్ది సెకండ్ ఆప్షన్. ఇది -15 నుంచి -23 వరకు ఉంటుంది. -15 అంటే లోయెస్ట్ కూల్, -23 అంటే హైయెస్ట్ కూల్. స్టాండర్డ్ టెంపరేచర్ 18 or 19 మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది వైఫై అండి. ఇందులో కూడా మనకు గ్రాసరీస్ ఎక్కువ ఉన్నాయి, మాకు డీప్ ఫ్రీజర్ అవసరం లేదు. దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే 2 సేమ్ టెంపరేచర్ వస్తాయి. 2 సేమ్ టెంపరేచర్. అప్పుడు దీన్ని ఏ ఐటమ్ పెట్టుకోవచ్చు మీరు. అట్లా ఎన్ని రోజులు మెయింటైన్ చేసి మామూలు టైం పెట్టుకోవచ్చు. ఒక ఫస్ట్ 48 hours నార్మల్ ఉండాలి, తర్వాత మీరు 2 రోజులు పెట్టుకోవచ్చు. మీరు 48 hours అంటే 2 days కొత్తది కదా, ఒక 2 days నార్మల్ రన్ చేసాను. తర్వాత మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు అట్లా లాంగ్ లైఫ్ ఉంచలేం కదా సార్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లా ఉండాలి, ఫ్రిడ్జ్ లా ఉండాలి యాక్చువల్గా అయితే. ఇది మన కంఫర్ట్నెస్ సార్, మన కంఫర్ట్, మన కస్టమైజేషన్. మనకి ఆప్షన్ ఉంది.
అవును ఈ మధ్య వస్తున్నాయి కదా అందుకంటున్నాను. పెట్టుకోవచ్చు. లాంగ్ లైఫ్ సర్వీస్ పరంగా కానీ ఏది కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఎలాంటి ప్రాబ్లం ఏదైనా ఉందా ఏం ఉండదు. పెట్టుకోవాలన్నప్పుడు అట్లా పెట్టుకోవచ్చా? అంతే పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఆఫ్ చేసి అది వాడుకోవచ్చు, అది అట్లా అట్లా మొత్తం అది ఆఫ్ సామ్సంగ్ చేయడానికి లో లేదు. ఉంది. ఇట్లా దీనికి లేదా? దీంట్లో లేదు. మొత్తం ఆఫ్ చేయడానికి లేదు. ఎందుకంటే పైపులలో గ్యాస్ జామ్ అయిందనుకో మొత్తం పైప్స్ మొత్తం తీయాల్సి వస్తుంది. సామ్సంగ్ ఒక దాంట్లో ఉంది అయితే మొత్తం ఆఫ్ చేసి. ఇది వద్దనుకుంటే మనం దీన్ని లాంగ్ తీస్తే వెళ్ళిపోతుంది సార్. ఇది ఓకే అంటే సేమ్ ఫ్రీజర్ ఫ్రిడ్జ్. ఇది వైఫై అంటే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ నుంచి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ టెంపరేచర్ మానిటర్ చేసుకోవాలి మాత్రమే. ఎందుకంటే ఫ్రిడ్జ్ కాబట్టి మనం ఏదైనా మనుషులు రావాల్సింది, ఏదైనా తీసుకోవాలన్నా పెట్టాలన్నా మనుషులు రావాల్సింది ఇక్కడికి. ఇది ఎక్స్ప్రెస్ కూల్ అండి. ఎక్స్ప్రెస్ కూల్ అంటే మీకు 2 అవర్స్లో అయిపోయి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఫాస్ట్ కూలింగ్. మీ ఇంట్లో ఫస్ట్ ఎక్స్ప్రెస్ కూల్, తర్వాత ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఉంటుంది. దీన్ని అవును. మనకి ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది, వాటర్ కోసం ఫాస్ట్గా కూల్ అవ్వాలనుకుంది, ఇది ఆన్ చేసుకోండి. 2 అవర్స్ అయితే కూల్ వస్తుంది, హాఫ్ అన్ అవర్ అంతా కూల్ వస్తుంది. ఫాస్ట్ కూల్ దాంట్లో మనం దీని వాటర్ దీంట్లో పెట్టాలి కదా, దీంట్లో పెట్టద్దు. సరే వాటర్ గడ్డలు పెట్టాలంటే దీనిలో పెట్టుకోవాలి. నార్మల్ కూల్ అంటే కూలింగ్ ఓకే ఓకే. ఇది కూడా ఎక్స్ప్రెస్ ఫ్రీజర్, ఇది కూడా ఉంటుంది. ఇందులో కూడా ఫాస్ట్ కూల్ అవ్వాలంటే ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. 2 అవర్స్ ఇది 2 అవర్స్. మీకు మొత్తం కీప్యాడ్ పీరియడ్ మాత్రం దొరుకుతుంది, లాక్ చేసుకోవచ్చు. దీన్ని లాక్ పే చేస్తే లాక్ అయిపోతుంది కీప్యాడ్. ఇప్పుడు 2 అవర్స్ వరకు దీన్ని ఏం పెట్టకండి. 2 అవర్స్ తర్వాత మొత్తం క్లీన్ చేసేసి ఐటమ్స్ లోడ్ చేసుకోండి. బెడ్ క్లాత్ క్లీన్ చేసుకోండి. తడి పెట్టాలి. తడి పెట్టుకోండి. రెగ్యులర్ కూడా ఎప్పుడన్నా ఎప్పుడన్నా clean చేసుకోండి. ప్రాసెస్ అంతకంటే ఏమన్నా ఏముంది సార్ దీనికి మంత్లీ ఎవ్రీ 6 మంత్స్ సర్వీసింగ్ చేయించుకోవాలి సార్. ఫస్ట్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది దీనికి. ఫస్ట్ 1 ఇయర్ వారంటీ మా టెక్నీషియన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తారు. 2 టైమ్స్ సర్వీస్ చేసి వెళ్తారు. వస్తారంటే మీరు ఆ డేట్ చూసుకొని వస్తారా? ఈ రోజు నుంచి 6 మంత్స్కి వస్తారు డైరెక్ట్ వాళ్ళు. ఓకే మీకు కాల్ చేసి వస్తారు అప్పుడు. ఓకే ఇంకొకటి ఏంటంటే మనం ఏసీ అయితే మనం సమ్మర్ ఒకసారి సర్వీసింగ్ చేపిస్తాం. ఇది ఏసీ కంటే కంప్రెషర్ ఉంటాయి. ఇందులో 24 అవర్స్ అందరికీ ఉంటుంది. ఏసీ మనం సమ్మర్ కూడా యూజ్ చేస్తామంటే ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్ చేసుకోవాలి మనం. గ్యాస్ స్టవ్ అవ్వడము, కండెన్సర్ క్లీనింగ్, సర్వీసింగ్ చేసిన టైం పార్ట్స్ వీక్గా ఉన్నాయని పార్ట్ రిప్లేస్మెంట్ చేస్తారు. వారంటీ పీరియడ్ మాత్రం ఫ్రీ ఉంటుంది. వారంటీ అప్పుడు మాత్రం ఛార్జీగా ఉంటుంది. సర్వీసింగ్ మాత్రం 1800 ఉంటుంది అప్పుడు ఒక సర్వీసింగ్కి. లేదు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటా అంటే 4 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీనికి. ఆ 4 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. ఏదైనా డైరెక్ట్ కంపెనీ